హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ చాలా రోజుల నుండి వెయిట్ చేస్తున్నారు కదా హోమ్ టూర్ కోసం. సో ఫైనల్లీ ఈరోజు మన ఇంటి హోమ్ టూర్ చేయబోతున్నాం. మీలో చాలామందికి తెలిసే ఉంటుంది, మేము కట్టిన ఇల్లు తీసుకున్నాం. కన్స్ట్రక్షన్ అంతా అయ్యి ఇంటీరియర్ స్టార్ట్ చేశారు. మేము అప్పుడు ఇంటీరియర్స్ మేమే చేయించుకుంటామని చెప్పి వాళ్ళతో ఆపిపించి ఈ ఇల్లు తీసుకున్నాం. ఫ్రెండ్స్, ఈ ఇంటిని మేము ఉండటానికి మళ్ళీ ఆఫీస్కి రెండింటికి అనుకూలంగా ఉండేలా చేసుకున్నాం. అలానే ఈ ఇల్లు తీసుకున్నాక ఏమేం మార్పులు చేసుకున్నాం, ప్రాఫిట్ లాస్, మంచి డెసిషన్, చెడ్డ డెసిషన్ అన్నీ కూడా ఈ వ్లాగ్లో ఉంటాయి. అక్కడ నేను మీకు డీటెయిల్గా చూపిస్తూ చెప్తూ వెళ్తాను. దీనివల్ల మీకు కూడా ఒక మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. సో అందుకే ఇక్కడి నుంచే స్టార్ట్ చేసేస్తాను. మా ఇంట్లో మేము ఇంటీరియర్స్ చేయించేటప్పుడు కొన్ని ఐటమ్స్ మిగిలిపోయాయి. సో వాటిని వేస్ట్ చేయకుండా ఎలా యూస్ చేసుకున్నామో చూపిస్తాను. ఇక్కడ ప్లేస్ ఖాళీ ఉంది అని ఇది ఒక బెంచ్ చేయించుకున్నాం. ఇది కూర్చోడానికి కూడా అవుతుంది. దాంతోపాటు స్టోరేజ్ కూడా ఉంది. మాకు కొరియర్స్ వస్తూ ఉంటాయి. మళ్ళీ పైన సాఫ్ట్నర్కి సాల్ట్ అంతా యూస్ చేస్తూ ఉంటాం కదా, అవన్నీ అలానే ప్యాకెట్లు ఇంట్లో పెట్టలేం. అందుకే దీని లోపల మేము సాల్ట్ ప్యాకెట్లు మళ్ళీ మా కొరియర్స్ పెడతాం. అప్పుడప్పుడు ఇక్కడ వర్షం వచ్చినప్పుడు కూర్చోడానికి, రిలాక్స్ అవ్వడానికి వ్యూ కూడా చాలా బాగుంటుంది అని దీన్ని చేయించుకున్నాం. దాంతోపాటు పిల్లలు కూడా ఉన్నారు కదా, అందుకని నీట్గా ఉండాలి అని అన్నీ ఈ స్టోరేజ్ బాక్స్లో పెట్టి ఉంచుతాం. ఎప్పుడు కావాలంటే అప్పుడు జస్ట్ ఇలా తీసుకోవడమే. సో ఇది మేము పర్సనల్లీ దీనికోసమే చేయించుకున్నాం. పాత ఇళ్లలో అంతా ఇంటి ముందే పెట్టుకునేవాళ్ళం. అది బాగోదు అని ఆలోచించి అదంతా ఎంత అడ్డంగా కనిపించేది. అవును, ఇంటికి రాగానే ఏంటిది ఒక టెన్షన్ లాగా, ఇక్కడొకటి అక్కడొకటి. అంటే సైకాలజీ అలానే మనం క్లీన్ గా పెట్టుకుంటే ఆటోమేటిక్ గా ఆ సబ్ కాన్షియస్ మైండ్ లోకి శాంతి వచ్చేస్తుంది. లేదంటే గలీజ్ అంతా ఉందంటే ఏదో అయిపోయింది అన్నట్టు అలాంటి ఫీల్ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇది వర్షం వచ్చినా పడినా కూడా ఏమీ అవ్వదు. అది వాటర్ ప్రూఫ్ ఉంది. అది వాటర్ ప్రూఫ్ వుడ్ తోనే చేయించారు. అందుకే బయట పెట్టాం. ఇంకా చాలా మంది ఇంటికి వచ్చిన వాళ్ళు అడిగేది ఇదే, ఏంటిది ఇంత పెద్ద బాక్స్ ఉంది, దీనికి వెంటిలేషన్ కూడా ఉంది, ఏంటిది చూడటానికి వింతగా ఉంది కదా అని చాలా మంది అడిగారు. సో ఇప్పుడు మా ఇంట్లో అంతా సోలార్ మీదనే నడుస్తుంది కదా, ఆ బ్యాటరీస్ అన్నీ దీని లోపల ఉన్నాయి. మేము మళ్ళీ దీన్ని ఎందుకు చేయించుకున్నామంటే పిల్లలంతా తిరుగుతూ ఉంటారు, వాళ్ళకి తెలీదు, వెళ్ళి టచ్ చేయడం, ఏదైనా లాగడం చేస్తే కష్టమైపోతుంది, వాళ్ళని చూసుకుంటూ మేము ఉండలేమని దీన్ని చేయించుకున్నాం. దీనికి ఈ రకంగా పెద్ద పెద్ద వెంటిలేషన్స్ని కూడా పెట్టించాం. ఇంకొకటి, అప్పుడప్పుడు ఏదైనా క్లీన్ చేయాలి, ఏదైనా చేయాలి అన్నా కూడా చూడండి ఇక్కడ హ్యాండిల్ ఉంది. దీన్ని జస్ట్ ఇలా పుల్ చేసి ఏ పనైనా ఉంటే చేసుకుని మళ్ళీ లోపలికి తోసేయడమే. సో అందుకని ఇది చాలామందికి ఐడియానే లేదు దీని లోపల ఏముంది అని. అండ్ ఇంక ఇది కొంచెం చూడటానికి డల్గా కనిపించకూడదు అని పైన ఒక 4 ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకున్నాను. చూడటానికి కొంచెం గ్రీన్గా బాగుంటుంది. దాంతోపాటు ఎక్కువ మెయింటెనెన్స్ కూడా ఉండదు. లేదు, అది వారానికి ఒకసారి కొంచెం ఎండ్లో పెట్టి కొంచెం నీళ్ళు పోస్తే చాలు. అందుకే యాక్చువల్లీ బ్యాటరీస్ అన్ని ఈ సైడ్ లో ప్లాన్ చేసాం. అవును, అక్కడ వర్షం వస్తే కొంచెం నీళ్లు పడుతున్నాయి అన్నమాట. సో ఊరికి ఎందుకు డేంజర్ అని నైట్ అంతా చూస్తూ కూర్చోవాల్సి వచ్చేది. వర్షం బాగా వస్తే ఊరికే టెన్షన్ ఎందుకు అని రీసెంట్గా దీన్ని ఈ వైపుకి షిఫ్ట్ చేయించేసాం. తర్వాత సోలార్ గురించి చాలా మంది క్వశ్చన్స్ అడుగుతున్నారు. సోలార్ ఏం చేస్తే ఇంటికి అంతా ఫ్రీ కరెంట్ దొరుకుతుందా అని. మా ఇంటికి మాత్రం దొరకట్లేదు, ఓన్లీ 50%, 50-50. చూడండి, దీనికి కూడా ఆల్మోస్ట్ మాకు 3 lakhs వరకు ఖర్చు అయింది. 6 panels వేయించాం. తర్వాత ఇక్కడ సుమారు ఒక 8 బ్యాటరీస్ ఉన్నాయి. అవన్నీ కలిపి అరౌండ్ 3 లక్షల దగ్గర ఖర్చు అయింది. కానీ అంతగా ఏం మిగలట్లేదు. వావ్ అనేలా ఏం లేదు. లేదు, ఓకే ఓకే ఓకే. తర్వాత ఇక్కడ గోడకి మేము షూ ర్యాక్స్ని పెట్టించాం. సో సుమారు నావి, మళ్ళీ రాజువి, చిన్నమ్మవి, అందరివి కూడా ఫుట్వేర్ ఇందులోనే పెడతాం. కొంచెం రెగ్యులర్గా యూస్ చేసేవి, రేర్గా యూస్ చేసేవి. ఇంకా ఒక ప్లేస్ ఉంది, అది చూపిస్తాను, అక్కడ పెడతాం. అండ్ ఇంకా ఈ వైపు ఇంతలో పిల్లలు ఆడుకునే సైకిల్, చిన్న చిన్న ఆట సామాన్లు అన్నీ వస్తాయి కదా బయటికి తీసుకెళ్ళేవి. సో అలాంటివన్నీ ఇక్కడ పెట్టాం. ఇన్ కేస్ ఏదైనా ఎంత వర్షం వచ్చినా కూడా ఏమీ అవ్వదు, పైన షీట్ వేయించాం, అందుకే ప్రాబ్లం లేదు, అక్కడ పెట్టుకోవచ్చు. అండ్ అది అయ్యాక
ఇది ఒక చిన్న సోఫాని తీసుకున్నాను నేను. యాక్చువల్లీ నాకు ఇది చాలా ఆశగా ఉండేది తీసుకోవాలని. ఇది ఏంటంటే అది కూడా వాటర్ ప్రూఫ్ కదా. అవును. Hmm. సో ఇదంతా ఏంటి, జస్ట్ ఇలా వైప్ చేసుకుంటే చాలు, నీట్గా అయిపోతుంది, ఏం లేదు, ఈజీ మెయింటెనెన్స్ అని దీన్ని ఇక్కడ పెట్టుకున్నాం. అది కాకుండా ఉదయం టైంలో ఇలా నేను రాజు ఇలా ఎదురెదురుగా కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటాం. సో దాంతోపాటు పిల్లలు కూడా జాయిన్ అవుతారు. ప్లేస్ సరిపోదు, అందుకని రెండు వైపులా ఉంటే సరిపోతుంది అని ఈ సోఫాని ఇక్కడ పెట్టాం. సో మేము ఈవినింగ్ టైం కాఫీ తాగడానికి లేదా ఉదయం టైం కూర్చొని రిలాక్స్ అవ్వడానికి చాలా బాగుంటుంది. ఎందుకంటే చాలా కంఫర్టబుల్ కూడా ఉంది ఇది. అవును, వెదర్ ప్రూఫ్ అంతా ఉంది. వర్షం వచ్చినా ఏమీ అవ్వదు, ఎండ్ ఉన్నా కూడా మళ్ళీ వాష్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇది తీసుకున్నప్పుడు నాకు దగ్గర 1 year అయ్యింది. ఎంత ఇది? 13,000 కదా. 30,000 దగ్గర ఉంది. నేను మీకు చూపిస్తున్నాను కదా, ఆ ప్రోడక్ట్స్ లింక్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. నేను ఏమేం ప్రోడక్ట్స్ చూపిస్తున్నానో ఆల్మోస్ట్ ఏమేమి ఉన్నాయో అవన్నీ ఇస్తాను, ఒక్కసారి చెక్ చేయండి. మోస్ట్ ఆఫ్ ది ఐటమ్స్ మేము ఆన్లైన్ లోనే తీసుకున్నాం. ఈ సోఫా కూడా ఆన్లైన్ లోనే. లింక్ ఇచ్చేస్తే బెటర్. చూడండి, ఇది బాగుంది, పెద్దగా బరువు లేదు, కూర్చుంటే కంఫర్టబుల్గా ఉంటుంది, ఈజీగా మూవ్ చేయొచ్చు. తర్వాత ఇక్కడ ఆల్రెడీ గ్రిల్స్ ఉన్నాయి ఐరన్వి. సో మేము ఏం చేసామంటే ఇలా హ్యాంగింగ్ పాట్స్ పెడితే బాగుంటుంది అని అక్కడక్కడ పాట్స్ పెట్టాం. కానీ ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా నాకు కొంచెం మెయింటైన్ చేయడానికి అవ్వట్లేదు. కొన్ని మొక్కలన్నీ పోయాయి, రీప్లేస్ చేయాలి. లేదంటే ఇవన్నీ మొక్కలు ఉంటే చాలా బ్యూటిఫుల్గా ఉండేది. ఇప్పుడు కూడా చాలా సూపర్గా ఉంది, ఎందుకంటే ఈ తీగ అల్లింది కదా పైన. సో ఇంతవరకు అల్లింది, కొమ్మలు వస్తాయి, చాలా బాగుంటుంది, గ్రీన్గా. అని ఇక్కడ మనీ ప్లాంట్ పెట్టాం. ఇంక ఈ పాట్స్ని కూడా నేను ఆన్లైన్లోనే తీసుకున్నాను, ఇక్కడ ట్యాగ్ చేస్తాను, చెక్ చేయండి. ఇంకా మా అబ్బాయి ఒక మొక్క వేశాడు, టమాటా మొక్క, కానీ అది తీసేయడానికి నాకు మనసు రావట్లేదు. ఇక్కడ బాగోలేదు కూడా, తీసేయడానికి మనసు రావట్లేదు. ఇంకేంటి, కాయలు కూడా కాశాయి, కొంచెం పండిన తర్వాత తీసేద్దామని వెయిట్ చేస్తున్నాను. సో అందుకని ఇదొక పాట్ ఇక్కడ ఉంది, తీసేస్తే ఇంకా కొంచెం బాగుంటుంది. రండి ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం, చూపిస్తాను, లోపలికి వెళ్దాం. ఇంక ఇంటికి మేము ఒక ఐరన్ డోర్ని చేయించుకున్నాం. ఇదేంటంటే బాగా గాలి కూడా వస్తుంది, దాంతోపాటు ఈ దోమలన్నీ రాకుండా ఉండటానికి ఇలాంటి ఒక మెష్ కూడా పెట్టించాం. సో ఇక్కడ లాక్ చేయొచ్చు మనం. మా ఇంట్లో కొంచెం అల్లరి పిల్లలు ఎక్కువ కదా, ధీరు కొంచెం ఎక్కువ అల్లరి అంతా చేస్తూ ఉంటాడు, బయటికి వెళ్తూ ఉంటాడు, వాడి కోసం అని దీన్ని చేయించాం. సో దీనికోసం అయితే మేము స్టార్టింగ్లో చాలా వెతికాం. కొంతమంది మాకు ఇది ఫుల్ పెట్టించేసుకోండి అన్నారు. ఫుల్ పెట్టించేస్తే అది మొత్తం చీకటిగా కనిపిస్తుంది, దాంతోపాటు గాలి కూడా రాదు. అందుకని కొంచెం ఆలోచించి ఇలా మధ్యలో లైన్స్ ఉండాలని ఈ కాన్సెప్ట్లో చేయించుకున్నాం. ఇది బాగుంది. ఈ టైంలో మాత్రమే ఈ డోర్ని వేసి ఉంచుతాం. అండ్ ఇంక ఇక్కడ ఒక విండో ఉంది, దాని పక్కన ఒక ఆర్టిఫిషియల్ ప్లాంట్ పెట్టాను. ఇంట్లో పిల్లలు ఉండటం వల్ల రియల్ ప్లాంట్స్ పెడితే అవి త్వరగా చనిపోతాయి అని జస్ట్ ఇది ఒక ప్లాంట్ ఉండేది, అందుకే దీన్ని పెట్టాం. అలాగే మా ఇంటికి చాలా ఇంటీరియర్ డిజైన్ అంతా చేయించాం. తర్వాత మంచాలన్నీ చేయించాం కదా, కాట్స్ అన్నీ చేయించాం కదా, మిగిలిపోయిన వుడ్తో ఇది ఒక బెంచ్ని చేయించుకున్నాం. యాక్చువల్లీ మేము దీన్ని షూ రాఖీ అని చేయించుకున్నాం. దీని లోపల చాలా రేర్గా యూజ్ చేసే పిల్లలవి నావి షూస్ అన్నీ పెట్టుకున్నాం. దాంతోపాటు ఇక్కడ కూర్చోడానికి కూడా అవుతుంది, ఇన్ కేస్ షూస్ ఏదైనా వేసుకోవాలి అన్నా అవుతుంది అని ఇక్కడ ఒక సిట్టింగ్ చేయించుకున్నాం. యాక్చువల్లీ ఉట్టి సిట్టింగ్ ఒక్కటే, అంటే కొంచెం అది గుచ్చుకోవడం అంత కంఫర్టబుల్గా ఉండేది కాదు. అందుకే దీనిపైన ఒక కుషన్, దీన్ని కస్టమైజ్ చేయించి దీనిపైన ఒక కవర్ వేయించాం. సో అందుకని ఒక సోఫా ఫీల్ వస్తుంది కూర్చున్నప్పుడు ఈ రకంగా. అండ్ ఇంకా పైన ఈ ప్లేస్ ఖాళీగా ఉండేది గోడ, అందుకని మేము ఆన్లైన్లో ఆర్డర్ చేసి ఈ ఫ్రేమ్ని తెప్పించుకొని నేను రాజు సర్కస్ చేసి పెట్టించుకున్నాం దీన్ని. అది అయ్యాక ఈ వైపు ఒక గోడ ఉండేది, ఇది ఒక పిల్లర్ ఉండటం వల్ల కొంచెం ముందుకు వచ్చింది, అందుకని ఒక ల్యాంప్ పెడితే బాగుంటుంది అని ఒక ఐడియా వచ్చింది. యాక్చువల్లీ దీని కాన్సెప్ట్ ఏంటో తెలుసా,
ఒక రాజు రాణి మీట్ అవుతున్నట్టు ఒక కాన్సెప్ట్ని గోడపై క్రియేట్ చేసి ఒక క్యాండిల్, ఇంక ఇక్కడ ఒక హాఫ్ మూన్ షేప్లో మిర్రర్ని చేయించుకున్నాం. కొన్ని మాత్రమే మేము పర్సనల్లీ డిజైన్ చేయించుకున్నాం దీపక్ గారి దగ్గర, ఇంకా కొన్ని దీపక్ గారు ఐడియా ఇచ్చారు. సో ఆయన మాకు, మీరు చూసే ఉంటారు, మాకు ఇంటీరియర్ డిజైన్ చేయించేటప్పుడు చాలాసార్లు వచ్చారు, వీడియోలో కూడా చూపించాను నేను మీకు. ఆయన మాకు ఒక కాన్సెప్ట్ ఇచ్చారు, ఇలా ఎంట్రన్స్లో బాగుంటుంది అని. మేము కొంచెం పెద్ద మిర్రర్కి వెళ్దామని, ఎందుకంటే మేము ఇప్పుడు ఏదైనా కొంచెం హెయిర్ సరి చేసుకోవాలి లేదా ఏదైనా మిర్రర్లో చూసుకోవాలి అన్నా కూడా పైనకి వెళ్ళాలి, లేదంటే గెస్ట్ రూమ్కి వెళ్ళాలి. గెస్ట్స్ ఎవరైనా వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళడం బాగోదు, మళ్ళీ అప్పుడంతా మెట్లెక్కి దిగాలంటే కష్టమైపోతుంది అని. సో సడన్గా ఏదైనా హెయిర్ స్టైల్ అంతా సరి చేసుకుని వెళ్ళడానికని దీన్ని చేయించుకున్నాం. దాంతోపాటు చూడటానికి కూడా ఒక లుక్ బాగుంటుంది అని దీపక్ గారు మాకు ఐడియా ఇచ్చారు. అందులో మేము దీన్ని సెలెక్ట్ చేసి చేయించుకున్నాం. దాంతోపాటు ఇక్కడ లోపల మా కేసెస్ మళ్ళీ లోషన్స్ అదొకటి ఇదొకటి చిన్న చిన్నవన్నీ పెట్టుకున్నాం. మళ్ళీ కొంచెం చిల్లరంతా పెట్టుకుంటూ ఉంటాను, ఏదైనా కూరగాయల వాళ్ళు సడన్గా వచ్చేస్తే తీసుకెళ్ళడానికి ఈజీగా ఉంటుంది అని. సో అన్నీ కావాల్సినవన్నీ ఇక్కడ పెట్టుకున్నాం, జస్ట్ అలా రెడీ అవ్వడం కోసమని దీన్ని చేయించుకున్నాం. ఇక్కడ ఒక టిష్యూ హోల్డర్ ఒకటి పెట్టుకున్నాను. మళ్ళీ మా ఇంట్లో బయటికి వెళ్ళి వచ్చిన వెంటనే శానిటైజ్ చేసుకుంటాం, పిల్లలు కావచ్చు మేము కావచ్చు. అందుకే ఇక్కడ ఒక శానిటైజర్ పెట్టుకున్నాను, వేస్తాను. అండ్ అది కోవిడ్ టైం నుండి అలా అలవాటు అయిపోయింది మాకు, బట్ అది మంచి అలవాటే. ఎక్కడైనా బయటికి వెళ్తాం, అదొకటి ఇదొకటి టచ్ చేస్తాం, హైజీనిక్గా ఉండటం మంచిదే కదా. అదేదో అంటారు తెలుసా, మనం చేతులు బాగా వాష్ చేసుకుంటే ఆల్మోస్ట్ 60% రోగాలు రావు. రోగాలు రాకుండా ఆపొచ్చు అని అంటారు, జస్ట్ చేతులు వాష్ చేసుకుంటే. కరెక్ట్ అవుతుందా? సో అదేదో కోవిడ్ వల్ల మాకు అలవాటు అయిపోయింది. తర్వాత ఇది లిప్ బామ్, సో అది అలవాటు అయిపోయింది, ఇక్కడే లిప్ బామ్ అప్లై చేసుకోవడం, అందుకే ఇక్కడ తెచ్చి పెట్టుకున్నాను. అండ్ ఇంకా అది అయ్యాక మేము ఇదంతా చేయించుకుంది ఫ్లూటెడ్లో. నాకు ఈ ఇల్లు తీసుకున్నాకైతే ఆల్మోస్ట్ అన్ని ఫ్లూటెడ్లోనే చేయించుకోవాలి అని చాలా ఇంట్రెస్ట్ ఉండేది. దీపక్కి కూడా అదే చెప్పాను. సో సరే అని ఆయన దాని ప్రకారమే డిజైన్ చేశారు, దీన్ని కూడా చేయించాం. తర్వాత ఈ ఇంటికి 70 వరకు ఆటోమేషన్ చేయించాం. అంటే ఫ్యాన్స్ కావచ్చు, లైట్స్ అవన్నీ ఆటోమేటిక్గా ఆఫ్ అయ్యేలా, ఆటోమేటిక్గా ఆన్ అయ్యేలా అంటే టైం సెట్ చేసాం. ఇప్పుడు బయట లైట్స్ మేము సాయంత్రం ఒక 6 గంటలకు ఆన్ చేస్తాం, కొన్నిసార్లు మర్చిపోతాం కదా. సో అందుకే దానికి టైమింగ్ సెట్ చేసాం. మళ్ళీ 10 o'clock అవ్వగానే ఆఫ్ అయిపోవాలి, అదొక టైమింగ్ సెట్ చేసాం. ఇది ఒకటి యాక్చువల్లీ ఫుల్ ఆటోమేషన్ చేయాలి అనుకున్నాం కదా. అవును, కానీ వాళ్ళు సుమారు 2.5 లక్షలు అడిగారు, ఒక ఫ్లోర్ కి 1 లక్ష. అవును. దాని బదులుగా మేము ఏం చేసామంటే, ఒక సింపుల్ ఇంతే ఉంటుంది అది, ఇదేదో కెపాసిటర్ లాగా, దాన్ని ఆ స్విచ్ బోర్డ్ ఉంది కదా, స్విచ్ బోర్డ్ లో పెట్టి ఉంచేస్తే ఆ స్విచ్ అన్ని ఆటోమేటెడ్ అయిపోతాయి. ఇది యాక్చువల్లీ దాన్ని మనం మొబైల్ నుంచి కూడా కనెక్ట్ చేయొచ్చు, అలెక్సా నుంచి కూడా కంట్రోల్ చేయొచ్చు. జస్ట్ ఒక 500,000 రూపీస్లోనే అయిపోతుంది. అందుకని మాకు ఏమేమి అవసరమో వాటికి మాత్రమే మేము ఆటోమేషన్ చేయించుకున్నాం. ఆల్మోస్ట్ చెప్పాలంటే ఒక 70 వరకు ఆటోమేషన్ చేయించాం. ఫ్యాన్, లైట్ అన్నీ ఆటోమేషన్ అయ్యాయి. అలాగే దీన్ని మనం వాయిస్ కంట్రోల్ కూడా చేయొచ్చు. అలెక్సా, టర్న్ ఆన్ ఫ్యాన్ 2. ఇలా లేదు వద్దు అనుకున్నాం అనుకోండి, అలెక్సా టర్న్ ఆఫ్ ఫ్యాన్ 2. ఓకే, అంతే. సో ఇదే రకంగా ఫ్రిడ్జ్, టీవీ, వాషింగ్ మెషిన్, డిష్ వాషర్, లైట్స్ అన్నీ కూడా ఆటోమేషన్ అయ్యాయి. చాలా తక్కువ ఖర్చులో దొరికే ఐటమ్స్ని యూజ్ చేసుకుని ఈ ఆటోమేషన్ చేయించుకున్నాం. అది యాక్చువల్లీ మా రాజు ప్లాన్. సో ఆయన అంత అమౌంట్ పెట్టడం, అంతగా ఇన్వెస్ట్ చేయడం అవసరం లేదు. ఊరికే అన్నెసెసరీ ఏమీ లేదు. దాని లింక్ అన్ని ఇస్తాను చూడండి. మళ్ళీ ఎంత చీప్ గా ఉంది, కేవలం ఒక 1000 రూపీస్లో ఆటోమేషన్ చేయొచ్చు. జస్ట్ మీకు ఎలక్ట్రీషియన్ వచ్చి పెట్టి వెళ్ళిపోతాడు. నిజంగా నాకు నమ్మలేకపోయాను, అది అయ్యాకే తెలిసింది. ఓకే, ఒక 1000 రూపాయలు 2000 రూపాయలు ఆటోమేషన్ చేయించుకోవచ్చు అంట అని. బాగా అయ్యింది అది, నిజంగా చాలా బాగా ఉపయోగపడింది మాకు. ఫ్రెండ్స్, ఇల్లు ఎలా ఉండాలి, దానికి ఒక రాయల్ లుక్ రావాలంటే మెయిన్ వచ్చేసి కర్టెన్స్. సో మేము ఈ కర్టెన్స్ గురించి అయితే చాలా ఆలోచించి కొంచెం ఎక్కువగానే ఇన్వెస్ట్ చేసాం ఈ కర్టెన్స్కి. మంచి క్వాలిటీ కర్టెన్స్ని వేయించాం. సో లోపల కొంచెం లైట్గా ఉండే కర్టెన్స్ షియర్ కర్టెన్స్ అంటారు. అది అయ్యాక
ఇక్కడ కొంచెం హెవీగా డిజైన్ వచ్చింది సైడ్కి అని చెప్పి ఈ కర్టెన్స్ని యూజ్ చేశాం. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది మాకు. సో ఫస్ట్ వాళ్ళు వచ్చి మాకు చూపించారు, క్యాటలాగ్స్ అన్నీ చూపించారు, ఏది కావాలి ఏంటి కదా అదంతా చూసి మళ్ళీ మా ఇంటికి ఏది సూట్ అవుతుందో చూసి మేము తెప్పించుకొని చేయించుకున్నాం. తర్వాత ఇక్కడ ఒక షాండ్లియర్ని పెట్టించాం. దీన్ని ఒక్కొక్కరు ఒక్కో రకంగా పిలుస్తారు. షాండ్లియర్ అంటారు, జూమర్ అంటారు, మళ్ళీ హ్యాంగింగ్ లైట్ అంటారు, ఇంకేదో అంటారు కదా రాజు. సీలింగ్ లైట్. సీలింగ్ లైట్ వాళ్ళు ఒక్కొక్క రకంగా పిలుస్తారు. ఇది యాక్చువల్లీ మేమింటి ఓపెనింగ్ టైంలో కావాలి అని తెప్పించుకున్నాం. ఇది చూడటానికి ఎంత సింపుల్గా ఉంది కానీ చాలా బాగుంది. దీన్ని కూడా మేము ఆన్లైన్లోనే తెప్పించుకున్నాం. అది అయ్యాక పైన సీలింగ్ అంతా చేయించాం కదా, కొంచెం అది వుడ్ ఫీల్ వచ్చేలా ఉంది. అంటే ఒక రకంగా ఫ్లూటెడ్ ఉంది, మళ్ళీ వుడ్ కలర్లోనే చేయించడం వల్ల సేమ్ వుడ్ లాగానే. అండ్ అది అయ్యాక ఇక్కడ ఒక గోడకి ప్లేస్ వదిలేశారు, ఏదైనా ఒక షో పీస్ పెట్టేలా. సో దీన్ని మేము చేయించుకుంది వుడ్తో. ఫ్రేమ్ అంతా చేయించుకొని జస్ట్ ఒక వాచ్ పెట్టడానికైనా బాగుంటుంది అని ఈ కాన్సెప్ట్లో చేయించాం. ఇక్కడ ఒక చిన్న లైట్ పెట్టించుకున్నాం. ఇంక ఈ వైపు వస్తే సిట్టింగ్ ఏరియా. సో ఇంక ఈ సోఫాను మీరు చూసే ఉంటారు, మా పాత ఇంట్లో పాత సోఫానే. ఇదేంటంటే ఒక రకంగా వుడ్ కలర్లోనే ఉండేది, బ్రౌనిష్లో ఉండేది. అదంతా కొంచెం ఫేడ్ అయిపోయింది పైనుంచి. మళ్ళీ దాన్ని తీసేయించి పెట్టించాలంటే చాలా కాస్ట్లీ అవుతుంది, మళ్ళీ వేరేది తీసుకోవాలంటే కూడా కాస్ట్లీ అవుతుంది. సో అప్పుడు మాకేం ఐడియా వచ్చిందంటే, ఈ సోఫా ఏం బాగానే ఉంది కదా, ఏం డ్యామేజ్ అవ్వలేదు, జస్ట్ దీనికి కవర్ వేయించేద్దామని ఐడియా వచ్చింది. అప్పుడు మేము ఇది లెదర్ది వేయించుకున్నాం. అది కొంచెం డార్క్ కలర్ ఉండేది. అది కాకుండా ఆల్రెడీ టైల్స్ అన్ని డార్క్ ఉన్నాయి, మళ్ళీ ఇది డార్క్ అయితే ఇంట్లో వెలుతురు చాలా డల్గా కనిపిస్తుంది. అందుకని దీన్ని లైట్ షేడ్లో చూస్ చేసుకున్నాం. దీనికి అరౌండ్ ఒక 2500 అయ్యింది. దీనికి మళ్ళీ అక్కడ సిట్టింగ్కి ఒకటి చేయించుకున్నాం కదా, సో అది 2 కలిపి ఒక 2500 అయ్యింది. ఈ సోఫా కూడా ఆన్లైన్ లో దొరుకుతుంది. అవును, చాలా కంఫర్టబుల్ గా ఉంది కదా. లాంగ్ అవర్స్ కూర్చోవాలి, మూవీస్ అన్ని చూడాలి అంటే లగ్జరీ ఫీలింగ్. ఎక్కువసేపు కూర్చోవచ్చు. కొన్ని సోఫాల్లో ఎక్కువసేపు కూర్చోలేం, వేడిగా అనిపిస్తుంది, మళ్ళీ బ్యాక్ పెయిన్ వస్తుంది. కానీ ఇది వెనకాల చూడు, బ్యాక్ సపోర్ట్ ఉంది, రిలాక్స్ అవ్వడానికి హెడ్ సపోర్ట్ ఉంది, హ్యాండ్ సపోర్ట్ కూడా ఉంది, తర్వాత లాంగ్ విడ్త్ ఉంది. ప్రాబ్లం ఏంటంటే నువ్వు 5.7 హైట్ కంటే ఎక్కువ ఉంటే ఏ ఐటమ్ కూడా నీకు ఆల్మోస్ట్ 80% ఐటమ్స్ నీకు సూటబుల్ అవ్వవు. సోఫా కావచ్చు, కూర్చోవడం కావచ్చు, స్టెప్స్ కావచ్చు, మంచం కావచ్చు, టేబుల్స్ కావచ్చు, ఏది సూట్ అవ్వదు. ఎందుకంటే అవన్నీ 5.7 లోపల హైట్ ఉన్న వాళ్ళకి, మెజారిటీ అన్ని వాళ్ళకే కదా, ఆ హైట్ ఉన్న వాళ్ళకి అన్ని చేసేస్తున్నారు. నువ్వు కొంచెం 6 ఫీట్ దగ్గర ఉన్నావు అంటే అన్నీ కష్టమే, పడుకోవడం కష్టం, కూర్చోవడం కష్టం, అన్ని కష్టమే. అంటే సో అందుకని దీన్ని మేము ఫీల్ చేసి తీసుకున్నాం. చాలా బాగుంది, ఇప్పటి వరకు యూస్ చేస్తున్నాం. తీసుకున్నప్పుడే 3-4 సంవత్సరాలు అయ్యింది కాదు రాజు, తీసుకొని 4 years పైనే అయ్యింది ఇది. ఇంకా ఎంత బాగుంది కదా. అండ్ అలాగే ఇది ఒక టేబుల్ ఉంది కదా, మేము సోఫా తీసుకున్నాం కదా, దానికి ఫ్రీగా వచ్చింది ఈ టేబుల్. ఇది కూడా అంతే బాగుంది. నేను మార్చడానికి వెళ్ళలేదు, దీనికి సూట్ అయ్యింది అని దీన్నే పెట్టాం. అండ్ ఇంక ఈ కార్పెట్ వేసాను కదా, కార్పెట్ మా ఇంట్లో పిల్లలు ఉన్న ఇంట్లో మీరు ఏ కార్పెట్ వేసినా అది పేపర్ లాగా, అంటే అంత మెయింటెనెన్స్ అంతా ఎక్కువ ఉంటుంది కదా, క్లీన్ చేయడానికి అంతా కష్టం అవుతుంది అని నేను సుమారుగా యూస్ చేశాను. కానీ అది క్లీనింగ్కి నాకు చాలా టైం పడుతుంది, ఎందుకంటే దాన్ని మనం వాష్ చేయడానికి కూడా అవ్వదు, కొన్ని వ్యాక్యూమ్ చేయాల్సి వస్తుంది. అందుకని నేను ఏం చేశానంటే, సో ఇలాంటిది, ఇది హ్యాండ్ మేడ్, ఇది హ్యాండ్తో చేసింది, ఆన్లైన్లోనే తీసుకుంది. కొంచెం లైట్ కలర్లో చూద్దామని చూసినప్పుడు ఇది నాకు దొరికింది. ఇదేంటంటే జస్ట్ ఏం లేదు, క్లీన్ చేసుకోవచ్చు, వాష్ చేయాల్సిన అవసరం ఏం లేదు, జస్ట్ ఏదైనా గలీజ్ పడితే అప్పటికప్పుడు క్లీన్ చేస్తే పోతుంది. అందుకని కొంచెం తక్కువ రేట్ ఉండేది, మా ఇంటికి కూడా బాగా సూట్ అవుతుంది అని దీన్ని తీసుకున్నాను. అండ్ ఇంకా అది అయ్యాక ఇక్కడ గోడ ఖాళీగా ఉండేది, కొంచెం పెద్దది ఒకటి గోడకి క్లాక్ పెట్టాలి అని వాల్ క్లాక్ పెట్టాం. ఇది యాక్చువల్లీ నేను చాలా వెతికి తీసుకుంది, బ్లాక్ కలర్లోనే కావాలి అని, ఎందుకంటే అన్నీ వైట్ అయ్యాయి. కొంచెం ఆపోజిట్లో ఉండాలని బ్లాక్ కలర్ పెట్టాం. ఈ సోఫాకి గోడకి వేసిన క్లాక్కి చాలా బాగుంది మాత్రం.
అండ్ ఇక్కడ విండో వచ్చింది. అందుకని ఈ వైపు ఒక విండో ఉంది, ఆ వైపు ఒక విండో ఉంది. విండో పక్కన బాగుంటుంది. ఈ వైపు ఒక పార్క్ ఉంది, కానీ ఏం లేదు, మొక్కలు ఏం లేవు. ఇక్కడ కొంచెం వెలుతురంతా పడుతుంది, అందుకే ఒక ఇండోర్ ప్లాంట్ పెట్టాం. దీన్ని చైనా డాల్ అంటారు. ఎక్కువ మెయింటెనెన్స్ ఉండదు అని చైనా డాల్ పెట్టాం. ఇక్కడ ఒక సైడ్ టేబుల్ పెట్టాం. అంటే ఇప్పుడు ఏమవుతుందో తెలుసా, ఈ వైపు కూర్చున్న వాళ్ళకి అక్కడ టీ టేబుల్ అందదు కూర్చోవడానికి. అండ్ ఏదైనా కాఫీ ఏదైనా పెట్టుకోవాలంటే ఇలా వంగి పెట్టాలి. అందుకని సో ఈ వైపు ఉన్న వాళ్ళకి ఆ వైపు ఉన్న వాళ్ళకి ఇద్దరికి అనుకూలంగా ఉండాలని ఈ టీ టేబుల్ని ఇక్కడ తెచ్చిపెట్టాను. అండ్ ఇది ఈ వైపు ఒక చిన్న సోఫా పెట్టాం. ఇది వచ్చేసి గోడ ఏం లేదు, ఖాళీగా ఉండేది. తర్వాత దీపక్ గారు దీన్ని కొంచెం డిజైన్ చేశారు. లేదు, యాక్చువల్లీ ఈ టీవీ ఇక్కడ ఉండగానే నేను ప్లాన్ చేశాను. అప్పుడు వాళ్ళు అది ప్లాన్ చేసి ఇల్లు కట్టించారు, కానీ మాకు ఇది నచ్చలేదు. ఎందుకంటే అక్కడ రోడ్ లో ఉన్న వాళ్ళందరికీ టీవీ కనిపిస్తుంది. అది బాగోదు. అది మళ్ళీ ఇంటికి ఎవరు వచ్చినా మనం ఇక్కడ సోఫాలో కూర్చుని ఉంటాం, ఇలా తిరిగి చూడాల్సి వస్తుంది. సో అందుకని అది బాగోలేదు, వెనక వచ్చిన వాళ్ళు వెనక్కి వెళ్ళాలి. అది మాకు నచ్చక మేము ఇక్కడ పెట్టించలేదు. అప్పుడు మాకు దీపక్ గారు ఐడియా ఇచ్చారు. సో ఈ సోఫా పెడితే అటు ఇటు ఇలా ఫ్రేమ్ ఇచ్చేద్దాం, బాగుంటుంది అని చేయించాం. ఇది వచ్చేసి వుడ్తోనే చేయించింది. లోపల గ్లాస్ ఉంది, దాని లోపల లైట్స్ ఇచ్చాం మేము. అంటే ఇప్పుడు ఏంటంటే డస్ట్ అంతా వెళ్ళకూడదు అని గ్లాస్ పెట్టాం. క్లీనింగ్కి అంతా కష్టం అవుతుంది, ఎందుకంటే గమ్ వేసి పెట్టేస్తారు కదా, తీయడానికి అవ్వదు. అందుకని లోపల గ్లాస్ ఉంది, పైన ఇలా వుడ్తో డిజైన్ చేశారు. జస్ట్ ఇది ఒక్కటే క్లీన్ చేసుకున్నా సరిపోతుంది. అందుకే ఈ రెండు మేము పర్సనల్లీ చేయించుకున్నాం సెలెక్ట్ చేసి. అండ్ దీనికి ఇంటికి ఎంట్రీ చూడటానికి బాగుండాలి అని వాల్పేపర్ వేయించాం. అంటే హాల్లో వచ్చేసి ఇది ఒక గోడకి మాత్రమే వాల్పేపర్ వేయించాం. ఇది యాక్చువల్లీ నేను కొంచెం గ్రీన్లోనే చూద్దాం అనుకున్నాం, వద్దులే ఇంకా ప్లాంట్స్ అన్నీ గ్రీనే ఉంటాయి, ఇది కూడా గ్రీన్ అయితే అంత లుక్ రాదు అని కొంచెం వేరే డిజైన్ సెలెక్ట్ చేసి దానికి ఇక్కడ ఒక ఫ్రేమ్ పెట్టాం. తర్వాత ఈ వైపు ఒక విండో ఉంది అని చెప్పాను కదా, మేము ప్రతి విండోకి కూడా ఇలాంటి మెష్ని పెట్టించాం, దోమలు రాకూడదని. దాంతోపాటు మాకు ఏదైనా గాలి కావాలి అన్నప్పుడు జస్ట్ ఆ విండో ఓపెన్ చేసి ఈ మెష్ ఒకటి లాక్ చేసేస్తే సరిపోతుంది. సో దీనివల్ల తర్వాత అది రిమూవబుల్, మనం తీసేసి క్లీన్ చేసుకుని పెట్టుకోవచ్చు. తర్వాత ఈజీ మెయింటెనెన్స్. ఇదైతే నాకు పెట్టించిన తర్వాత చాలా నచ్చింది, ఎందుకంటే అన్ని తలుపులు కవర్ చేసేసి ఉంటాం, కొన్ని చూసే ఉంటాం కదా. సో మెష్ పెట్టించడానికి ఏవేవో సర్కస్ చేస్తాం, కానీ ఇది చాలా బాగుంది. చూడండి ఇలా ఉంది, ఇదంతా దీన్ని రిమూవ్ చేసేస్తే చాలు, కంప్లీట్గా వచ్చేస్తుంది మెష్. అది అలాగే వస్తుంది. తర్వాత విండో లాగా కూడా యూజ్ చేయొచ్చు, జస్ట్ ఓపెన్ చేసి ఉంచుకోవచ్చు, చేసి పెట్టుకోవచ్చు. తర్వాత ఇక్కడ కూడా మేము కర్టెన్ పెట్టించాం. వెలుతురు ఏదైనా కావాలంటే మాత్రమే తీస్తాం, లేదు అని చెప్పాలంటే జస్ట్ ఇలా స్లైడ్ అవుతుంది. ఇంక ఇప్పుడు టీవీ యూనిట్ చూద్దాం. సో ఈ టీవీ యూనిట్ కూడా మీకు అప్పుడు మేము ఈ డిజైన్ చేయించేటప్పుడు కూడా మీకు చూపించాను కొన్ని. చాలా వెతికాం మేమైతే అది చేయించుకుందామా ఇది చేయించుకుందామా అని. సో ఇంకా ఫైనల్గా మాకు ఇది కొంచెం నచ్చింది. మీకు ముందే చెప్పినట్టు నాకు అన్నింట్లో కొంచెం ఫ్లూటెడ్ కావాలి, అలా అని చెప్పి కొంచెం ఈ సైడ్ ఫ్లూటెడ్ చేయించుకున్నాం టీవీ యూనిట్కి. అండ్ ఈ వైపు ఇంకా కొంచెం అంటే చాలా ఏమంటే ఎక్కువ డిజైన్ ఉండకూడదు, అలా అని సింపుల్గా ఉండకూడదు అని దీనికి ఎక్కువగా ఏం చేయించలేదు. చూడండి ఈ వైపు ఇది బార్డర్ వచ్చింది కదా, గోల్డ్ బార్డర్. సో అది ఒక రకంగా బాగుంది అనిపించింది నాకు డిజైన్ చేసి ఇచ్చినప్పుడు. మా ఇంట్లో ఏంటంటే నాకు సాలిడ్ డిజైన్స్ చెప్పాను, ఇలా సాలిడ్ గా ఉంటే చాలా నచ్చుతుంది, అంత జాతరగా ఉండకూడదు. అవును కదా? అవును, అది మా ఇద్దరికి సేమ్ టేస్ట్ కాబట్టి మాకు ఇది చూడటానికి కొంచెం బాగుంది అనిపించింది. ఇక్కడ టీవీ వస్తుంది అండ్ అది అయ్యాక ఇది ఒక కొంచెం డిజైన్ కొంచెం యూనిక్గా ఉండాలి అని ఇక్కడ నుంచి ఇంతవరకు వేరేలా చేయించాం. కింద కొంచెం స్టోరేజ్ టైప్ చేయిస్తే బాగుంటుంది అని దీన్ని చేయించుకున్నాం. ఇక్కడ సినిమా పాప పేరు ఒక ఫోటో, వాళ్ళ బర్త్డేకి ఒకరు ప్రజెంట్ చేశారు, అది ఈ గోడకి ఏం లేదు, అందులోనే కలిసిపోయింది, అందుకని మేము ఇక్కడే పెట్టేశాను. అండ్ ఇక్కడ ఒక చిన్న జాడీ ఉండేది మా ఇంట్లో, అది యూజ్ అవ్వట్లేదు,
జస్ట్ ఊరికే ఫ్లవర్స్ అన్నీ వేసి అలానే పెట్టాను, బాగుంది అని. అండ్ ఇంకా కిందనే ఒక మసాజర్ పెట్టుకున్నాం. మేము ఇక్కడ కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం కదా, అందుకని వీక్లీ వన్స్ కొంచెం రిలాక్స్ అవ్వాలి అన్నప్పుడు ఆ మసాజర్ని ఇక్కడ లాక్కుని కూర్చుని టీవీ చూస్తూ రిలాక్స్ అవుతాం, బాగుంటుంది అని. తర్వాత ఇక్కడ 1-2 డ్రాయర్స్ పెట్టుకున్నాం. ఇది స్టోరేజ్ పర్పస్కి అని చేయించుకున్నాం. ఇవన్నీ సాఫ్ట్ క్లోజ్, జస్ట్ ఇలా చేస్తే చాలు క్లోజ్ అయిపోతుంది, మళ్ళీ మేము తోయాల్సిన అవసరం ఏం లేదు. అండ్ దీని లోపల అన్ని వైర్లు, అంటే ఛార్జింగ్ పెట్టుకోవడానికి, మళ్ళీ అలెక్సాను అన్నీ కనెక్ట్ చేయడానికి అని పవర్ ఇచ్చాము అక్కడ. పిల్లలు ముట్టుకోకూడదు అని దీన్ని ఎప్పుడూ క్లోజ్ చేసి ఉంచుతాం ఈ రకంగా. తర్వాత ఇది మీలో చాలామందికి తెలిసే ఉంటుంది, నేను చూపించాను చాలాసార్లు. ఇది అలెక్సా. స్టార్టింగ్లో దీన్ని తీసుకున్నప్పుడు ఏంటిది ఇదంతా అని నేను రాజుకి ఎన్నిసార్లు చెప్పాను, ఏంటిది యూజ్ లేదు, నాకు యూజ్ లేదు అని. కానీ అది తీసుకున్న తర్వాతే దాని విలువ ఏంటో తెలిసింది. అన్నీ ఆటోమేషన్ చేయడానికి, అన్నీ కంట్రోల్ చేయడానికి అంతా చాలా బాగుంది. తర్వాత మా సినిమా పాప పేరు పుట్టినప్పుడు మేము దీన్ని తీసుకుంది, నాకు బాగా గుర్తుంది. అప్పుడు తను కొంచెం లైట్ ఇలా ఆన్ ఉంటే చాలు అని అరిచేది. అందుకని మేము ఆటోమేటిక్గా లైట్ ఆఫ్ చేయాలి, ఫ్యాన్ కావాలంటే చెప్పాలి అని. నాకైతే ఈ అలెక్సా ప్రెగ్నెన్సీ టైంలో కూడా చాలా హెల్ప్ అయింది. ఇప్పుడు మా పిల్లలకు కూడా అది చాలా నచ్చింది. ఏదైనా ఒక సాంగ్ ప్లే చేయాలి లేదా ఏదైనా ఒక స్టోరీ చెప్పాలి అన్న దాంతో మాట్లాడుతూ ఉంటారు. అన్ని కంట్రోల్ చేయొచ్చు. ఫ్రిడ్జ్, మాకు ఏవేవి ఆటోమేషన్ ఉన్నాయో అవన్నీ అలెక్సాతో కనెక్ట్ చేసేయచ్చు. అండ్ ఇంకా మా ఇంట్లో పాత ఇంట్లో ఒక టీవీ ఉండేది కదా, దాన్ని మేము పైన పెట్టుకున్నాం. ఇక్కడ కొత్త టీవీ తీసుకుంది, ఇది కూడా మేము ఆన్లైన్లోనే తెప్పించుకున్నాం. చాలా బాగుంది ఇది మాత్రం. ఎంత ఇంచెస్ రాజు ఇది? 72 ఇంచెసా? 72 ఇంచుల గూగుల్ టీవీ అండి. మూవీస్ అన్నీ చూడటానికి అయితే చాలా బాగుంది ఈ టీవీ. దానిలోనే డీప్గా మునిగిపోతాం. సేమ్ మనం బయట మూవీ చూసి వచ్చినట్టు ఉంటుంది కదా, సో ఆ ఫీల్ ఇస్తుంది మనకి దీంట్లో చూసినప్పుడు. దీని కాస్ట్ కూడా చాలా తక్కువ. చాలా తక్కువ ఉంది, కాస్ట్ చాలా తక్కువ ఉంది. కావాలంటే లింక్ ఇస్తాను. అండ్ అది అయ్యాక ఇక్కడ ఒక ల్యాంప్, నేను యాక్చువల్లీ ఇది తెప్పించుకుంది వేరే రీజన్కి, కానీ ఇక్కడ పెట్టాను చూడటానికి బాగుంది అని. కానీ ఆన్ అయితే చేయను, ఎప్పుడో రేర్గా చేస్తాను. అది చూడటానికి బాగుంది అని తెప్పించి పెట్టాను. తర్వాత టీవీ యూనిట్ పక్కనే మేము ఇది ఒక షో కేస్ చేయించుకున్నాం. అంటే నాకు మొదటి నుంచి ఇలాంటి ఐటమ్స్ అన్నీ సర్ది పెట్టుకోవడం అలవాటు ఉంది. అందుకని కొన్ని ఐటమ్స్ పాతవి ఉండేవి, ఇంకా కొన్ని కూడా నేను యాడ్ చేశాను. ఇది మాత్రం మేము పర్సనల్లీ అడిగి చేయించుకున్నది, కావాలి కావాలి అని. ఎలా ఉంది ఇది? అండ్ ఇది కూడా కొన్ని ప్రోడక్ట్స్ లింక్స్ ఉన్నాయి, నేను ఇస్తాను, చెక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మళ్ళీ నెక్స్ట్ పార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఈ వీడియోనే కొంచెం లెంత్ ఎక్కువ అయ్యింది. ఎందుకంటే నేను డీటెయిల్గా మీకు చెప్పాలి కొన్ని అని, అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్ళాం. ఎందుకంటే మేము చాలా టైం పెట్టి కొన్ని ఐటమ్స్ని వెతికి చేయించుకున్నాం కదా, సో అదంతా మీకు కూడా యూజ్ అవుతుంది. ఇన్ కేస్ మీరు వెతుకుతూ ఉంటే లేదా ఫ్యూచర్లో ఏదైనా ఇల్లు కట్టిస్తే ఎలా చేయించుకోవచ్చు అని ఒక ఐడియా రావాలని ఇంత డీటెయిల్గా చెప్పాం. తర్వాత ఈ హోమ్ టూర్ది పార్ట్ 2 వీడియో వస్తుంది, దాన్ని కూడా చెక్ చేయండి. అండ్ ఈరోజు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. మీ అందరికీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. రేపు ఇంకొక పార్ట్ 2 వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.